Directly we go into the sermon today. ఈ రోజు మనం వాక్య భాగంలో సూటిగా మనం వెళ్దామండి. The title of my sermon today is The Temptation of the Church. ఈ రోజు నేను అంశం ఏమిటంటే పిల్లరా, ద టెంప్టేషన్ ఆఫ్ ద చర్చ్, సంఘానికి శోధన అనేటువంటి ఒక విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. The scripture reading we have read, the temptation of Jesus Christ, is a very familiar scripture to us. మనము వాక్య భాగ సమయంలో సోదరులు చదివారు, యేసు ప్రభు శోధింపబడిన సంఘటనను మనం చదువుకున్నాం. And we all can tell about this story, even the prosperity is showing up. Okay, సో మరి ఇది చాలా పరిచయమైన వాక్య భాగము. even in the sleep we will be able to tell the story well. మరి యేసు ప్రభును శోధకుడు శోధించిన విషయాన్ని మరి మనం నిద్రలేబడినా కానీ మనం చెప్పేయగలిగిన ఆ యొక్క జ్ఞాపకంలో మనకు We ఉంటుంది. might have hundreds of sermons on this. అలాగే ఈ యొక్క యేసు ప్రభు శోధన సంఘటన మీద మరి ఎన్నో వర్తమానాలు కూడా మీరు విని ఉండవచ్చును. But today I also would like to venture into interpreting this scripture and try to bring some thoughts which the Lord inspired and put in my heart. మరి ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించి నాకు పెట్టిన కొన్ని ఆలోచనలను అనుకుంటారా మీరు ఎక్కువగా పరిచయమైన ఈ వాక్య భాగం నుండి మీతో చెప్పాలని ప్రభు నా హృదయంలో పెట్టిన ఆలోచన మీకు I'm తెలియజేస్తాను. not going to show very much into the text, because as I said, even in the sleep you will be able to decide these. మరి ఈ యొక్క యేసు ప్రభు శోధన సంఘటన మీరు బాగా పరిచయం ఉన్న వాక్య భాగం కనుక ఎక్కువ నేను వాక్యంలోకి కాదు అన్నట్టుగా నేను చెప్తున్నాను, వాక్యం నుంచి కాదు అన్నట్టుగా నేను చెప్పుకోబోతూ ఉన్నాను. In the movies, the temptation of Jesus was depicted very dramatically. మరి మీరు ఏదైనా క్రైస్తవ డాక్యుమెంటరీ ఏమైనా చూస్తే యేసు ప్రభు యొక్క ఈ శోధకుడి చేత శోధించబడే విషయాన్ని చాలా వివరణాత్మకంగా వారు చూపిస్తూ ఉంటారు. Even in this art also, మరి the ఇలాగే temptation of Jesus was shown very dramatically. మరి అలాగే ఇక్కడ మీకు ఒక మరి ఛాయాచిత్రం చూపించబడుతున్నది, అందులో కూడా యేసు ప్రభు యొక్క శోధన సంఘటన అంటే చాలా వివరంగా కనబడుతూ ఉన్నది. Everywhere the devil, probably with the wings or with the tail, in a unique picture, a unique kind of character, he comes and talks to Jesus and tempts him for 3 times. మరి 3 సార్లు మనకు ప్రస్తావించబడింది. ఆ పిక్చర్ కూడా మీరు చూడొచ్చు. ఆ యొక్క శోధకుడు మరి వేరు వస్త్రధారంతో ఉన్నాడు. బహుశా ఇక్కడ టైల్ కనబడుతుందేమో చూడండి. Like here we can see on the mountain, here on the temple, Okay. మరి various places. మరి ఆ దేవాలయ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళింది కనబడుతుంది, అలాగే పర్వతం మీదకి తీసుకుని వెళ్ళింది మరి కనబడుతుంది, అలాగే అక్కడ రొట్టెలు రాళ్ళు కూడా మూలన ఉన్నాయి చూడండి, అవి కూడా కనబడుతూ ఉన్నాయి. So most of these depictions are dramatic. ఇలా ఇవన్నీ కూడా చాలా నాటకీయంగా మనకు కనబడుతున్నాయి, అంటే కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉన్నాయి. I don't think that it would be this dramatic. అయితే ఇంత వర్ణనాతీతంగా ఇంత కళ్ళకు కట్టినట్టుగా అక్కడ జరిగి ఉండలేదని నేను అనుకుంటూ ఉన్నాను. It would be just like a thought in a person's mind. మరి ఇవి నేను అనుకోవడం పిల్లరా హృదయంలో ఆలోచన రీతిగా ఇవి జరిగాయేమో అని నేను అనుకుంటున్నాను. Jesus fasted for 40 days and 40 nights and he was famished. మరి యేసు ప్రభువారు అప్పటికే 40 రాత్రులు 40 పగళ్ళు మరి ఉపవాసం ఉన్నాడు, ఆయన బలహీనంగా ఉన్నాడు. And in those days, in those times, in those critical times, various kinds of thoughts must be going in his head, and that is the time when the tempter also, those are the times tempter also used to put his thoughts into the mind. అలాగే మరి ఆయన బలహీనంగా ఉన్నాడు, శారీరకంగా అన్నట్టుగా మరి ఉపవాసం చేస్తున్నాడు. ఆ బలహీన సమయంలో పిల్లరా ఈ శోధకుడు దగ్గరకు వచ్చి ఈ ఆలోచన చేత శోధించి ఉండవచ్చును. So you don't need to wait for the tempter to come in unique costume to come sit next to you and to tempt you. మరి శోధకుడు పిల్లరా తన ప్రత్యేకమైన వస్త్రధారణతో వచ్చి మీ పక్కన కూర్చుని మిమ్మల్ని శోధిస్తాడనే ఆ సమయం వరకు మీరు ఎదురు చూడనక్కర్లేదు. So which also reminds us to be careful when we don't have such figure next to us, also we can be tempted. మరి ఎవరు వచ్చి మన పక్కన కూర్చోకపోయినా, విచిత్రమైన వస్త్రధారణతో శోధకులే కనబడకపోయినా మనకు శోధన అనేది కలుగుతూనే ఉంటుంది అనేది మనకు అనుభవమే. So any difficult moment we go through, those are the times where the devil tempts us the most. కాబట్టి కష్ట సమయంలో ఏమండి బలహీన సమయంలో అన్నట్టుగా
చెప్పినట్టుగా శోధకుడు వచ్చేసి ఆలోచన పరంగా మరో పరంగా మనల్ని శోధిస్తున్న సంగతి మనకు తెలుసు కదా. And even if you read the Bible, most of the times the temptations of people were explained in those temptations happen in deserts. మరి అలాగే మీరు గమనించినట్లయితే పిల్లరా బైబిల్ గ్రంథంలో వీరు శోధింపబడిన సుమారుగా వారు మరి అరణ్యాలలో అన్నట్టుగా మరి ఎడారులు అన్నట్టుగా వారు శోధించబడడం అనేది కూడా ఒక విధానం మనం చూస్తూ ఉన్నాం. For us in our personal life, most of the times we will be tempted when we are alone. మరి మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు శోధన ఆలోచనలు కలగటం మనం ఎరుగుదుము. We are talking about temptations of the church, so most of the times devil tempts us in the boardrooms. కాబట్టి ఈ రోజు అంశమైనటువంటి మరి సంఘానికి ఎదురయ్యే శోధనలు అనుకున్నప్పుడు ఈ శోధనలు ఎక్కడ వస్తాయంటే ఈ కమిటీ వారు మాట్లాడుకునే ఆ ప్రత్యేక రూముల్లో అవి కలుగుతూ ఉంటాయి. Where the board people or executive team, committee members or leadership team come, sit, plan for the church. Those are the toughest times where those are the times the devil works the most to tempt us. కాబట్టి సంఘానికి ఎదురయ్యే శోధనలు నాయకత్వ గుంపు వారు కానీ పిల్లరా మరి బోర్డు వారు అన్నట్టుగా కమిటీ వారు అన్నట్టుగా వారు చర్చించుకుంటున్న సమయంలో శోధకుడు అక్కడ పనిచేస్తుంటాడు. So however, let's look into these. అయితే ఏది ఏమైనా పిల్లరా ఈ వాక్య భాగంలో మనము ఆలోచన చేద్దాం. In verse 1 we come to know that Jesus was taken, he was led by the Spirit to be tempted in the wilderness. ఈ యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆత్మ వలన అరణ్యమునకు అపవాది చేత శోధింపబడుటకు యేసు ప్రభువారు కొనిపోబడ్డారు. It is not that suddenly it happened, మరి అది అకస్మాత్తుగా అనుకోని విధంగా జరిగిపోలేదు గాని, and it is the very purpose he was taken to the wilderness. That's what the scripture says. మరి లేఖనము చెప్పుచున్న దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇలాగూ అపవాది చేత పరీక్షించబడుటకే ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు అనే ఉద్దేశం కూడా లేఖనంలో కనబడుతుంది. From which we can understand one thing. మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చండి. Temptation is not always bad. మరి శోధన అనేది అన్ని సమయాల్లో ఏమండి అది చెడ్డది అనుకోవడానికి కూడా లేదు. The word temptation and as well as test both were used interchangeably in the Bible. మరి బైబిల్ గ్రంథంలో మరి శోధింపబడుట పరీక్షించబడుట అనే మాటలు పిల్లరా ఒకదానికి బదులుగా ఒకటి మరి వాడబడటం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. We don't need to think always temptation or test is as something bad, just like children think, oh, exams are coming, these are bad. మరి ఇప్పుడే పరీక్షల కొరకు మనం ప్రార్థన చేసాం, అయ్యో పరీక్షలు వచ్చేసాయి అని పిల్లలు అనుకున్నట్టుగా అలాగూ కాదండి. పరీక్ష అలాగే పరిశోధన అనేటువంటి విషయాలు, exams and the tests, these are good things that happen in our lives. మరి మన జీవితాలలో పరీక్ష వచ్చినప్పుడు అది మంచిది అనుకునే ఒక విధానం మనం కలిగి ఉండాలి. Because కారణము ఏమిటంటే this test and they bring the best out of you. మరి ఈ పరిశోధన సమయాల్లో పిల్లరా మనలో ఉన్న మంచిని అవి బయటకు తీసుకుని వస్తాయి. Unless we have a test or exam, how can we know what you have gained in your studies? మరి పరీక్షలు లేని చదువు ఏదైనా ఉందనుకోండి, ఈ సంవత్సరం అంతా ఏం చదువుకున్నారో ఎలా తెలిసి వస్తుంది మరి పరీక్షలు లేకపోతే అన్నట్టుగా. Tests bring the best out of you. మరి పరీక్ష అనేది పిల్లరా మనలో ఉన్న మంచిని బయటకు తీసుకుని వస్తుంది. So tests are good. మరి కాబట్టి పరీక్షలు మంచివే అనేది మనం గమనించాలి. And మరి ఇంకా చూస్తే the temptations are something that bring the worst out of you. అలాగే ఈ పరీక్షల సమయంలో పిల్లరా మనలో ఉన్న చెడుతనము కూడా బయటపడుతూ ఉంటుందండోయ్. The best way to differ test and temptation is this. Test brings the best out of you, temptation brings the worst out of you. మరి పరీక్షకు ఏమండి ఈ యొక్క శోధించబడటానికి మరి వ్యత్యాసం ఇలా చెప్పుకోవచ్చు. పరీక్ష నీలోని మంచిని బయటకు తెస్తే శోధన నీలోని చెడును బయటకు తెస్తుంది. So we don't need to be worried about the temptations. These are inevitable. We all have to go through these, and in fact God wants us that we should go through this test and trials so that he may bring the best out of us. కాబట్టి పిల్లరా యొక్క శోధనలు అనేవి తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. దేవుడే వాటిని అనుమతిస్తూ ఉన్నాడు. ఏమంటే అవి మన జీవితాల్లోని మంచిని మరి బయటకు తీసుకుని వచ్చి మనలను మరో మెట్టు ఎక్కించడానికి అన్నట్టుగా ఈ శోధనలు మనం అర్థం చేసుకోవాలి. Let's look into these temptations. There are basically 3 temptations we can read from the scripture. ఈ యొక్క లేఖన భాగంలో పిల్లరా 3 రకాల శోధనలు మనము చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కటి మనం చూసుకుందాం. The first temptation was explained in between verses 1 to 4. మరి 1 నుండి 4 వచనాలలో మొదటి శోధన అనేది అది వివరించబడింది. Devil told him
him, మరి శోధకుడు అంటున్నాడు కదా, if you are the Son of God, turn these stones to bread. మరి శోధకుడు ప్రభు దగ్గరికి వచ్చేసి, నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి చూసావు, వీటిని రొట్టెలుగా చేసుకో అంటున్నాడు. Jesus was famished because he didn't eat for 40 days. మరి 40 రోజులు పగళ్ళు రాత్రులు అన్నట్టుగా పిల్లరా ఆయన భోజనం చేయలేదు, ఆయన ఆకలి కొని ఉన్నాడు. ఒక విధంగా చూస్తే if we are in such places, even if 40 kgs of gold is offered to us, we prefer choosing a piece of bread. కాబట్టి ఒకవేళ నీవు నేను కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఎవరైనా వచ్చి ఒక 40 కేజీలు బంగారం ఇస్తాను అంటే దానిని తీసుకోకుండా మరి చిన్న రొట్టె ముక్క కొరకే మనం ఆశపడతాం కదా. Because we know how important food is for our bodies. మరి మన శరీరాలకు ఆహారం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనందరికీ తెలుసు పిల్లరా. బంగారం కంటే ఆహారమే మరి ఆ సమయంలో అవసరమై ఉంటూ ఉన్నది. Here the devil was tempting Jesus about his very essential need. కాబట్టి శోధకుడు పిల్లరా యేసు ప్రభు వారి యొక్క అవసరాన్ని బాగా గుర్తెరిగి దాని విషయంలో శోధిస్తూ ఉన్నాడు. And there was no Jesus did not give himself into that temptation. అయితే శోధకుడు వేసిన ప్రయత్నానికి పిల్లరా శోధనకు యేసు ప్రభువారు లొంగిపోలేదు. This does not mean seeking food, seeking the physical needs is bad. మరి దాని అర్థము మరి ఆహారము తీసుకోవడం లేదంటే భౌతిక అవసరాల కొరకు ఎదురు చూడటం అనేది అది తప్పనా? No, అది కాదండి. We are not like the Puritans or some kind of Greek philosophers who say all that body wants is evil, so we need to suppress all our thoughts, all our desires, all our needs. పిల్లరా గ్రీకుల ఆ యొక్క ఫిలాసఫీలో ఇటువంటి ఒక ఆలోచన ఉందండి. కొన్ని ప్యూరిటన్స్ తెగల్లో కూడా ఇది ఉంది. ఏంటంటే శరీరము మరి చెడుది, శరీరానికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదని ఒక ఆలోచన ఉంది. కానీ ఇక్కడ అటువంటిది మనం చూడటం లేదు. But Christianity teaches, Bible teaches all the physical things that God had given to us are good. Yeah. The food is good, the clothing is good, everything that we require for our human life are good. మరి అయితే దేవుని వాక్య ప్రకారము క్రైస్తవుల మనకు దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే పిల్లరా శరీరానికి కావాల్సిన ఆహారము వస్త్రము ఏమండి ఆ యొక్క మరి శుద్ధి చేసుకోవటం అనేవి అవి మంచివి, అవి చేయాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. If they become the center of our lives, then they will become masters of our lives. అయితే అవే మన జీవితాల్లో ప్రాధాన్యం అయిపోతే, అవే ముఖ్యంగా అయిపోతే అది కాదు అని చెప్తూ ఉన్నది. Devil wants to take Jesus' attention from heavenly things, and he wants to put his attention and take his attention towards the physical needs. మరి యేసు ప్రభు వారి యొక్క దృష్టిని పరలోక సంబంధమైన విషయాల మీద ఉంచకుండా, ముఖ్యమైన వాటి మీద ఉంచకుండా మరి తాత్కాలికమైన ఆ విషయాల వైపు మరలించాలని శోధకుడు ఎంతగానో ప్రయత్నం చేశాడు. And the real temptation for Jesus' life is something different. అయితే యేసు ప్రభు వారి యొక్క శోధన సంబంధమైన విషయం పిల్లరా అది వేరుగా ఉంటూ ఉన్నది. Jesus came into this world with a purpose to be the Messiah. మరి మెస్సియాగాను రక్షకుడుగాను ఉండటానికి యేసు ప్రభు ఆ ప్రధాన ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు కదా. And he was going to start his Messiah ministry from that temptation onwards. మరి ఆ యొక్క శోధన సంఘటన తర్వాత తన యొక్క మెస్సియా పరిచర్యను ప్రారంభించడానికి ఆయన మరి ప్రారంభం చేయబోతూ ఉన్నాడు. As knowing that he is the Messiah, as he is walking through the streets of Jerusalem and streets of the villages in Israel, what is the first thing he would notice? He would notice people are hungry and they are suffering for food because they are under the suppression of the Roman rule. యేసు ప్రభువారు పిల్లల తన యొక్క పరిచర్య ప్రారంభించాడు. మరి ఆ యొక్క ఇశ్రాయేలు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండగా ఆయన సంచారంలో ఆయన గమనించింది ఏంటంటే ప్రజలు భోజనం కొరకు కష్టపడుతూ ఉన్నారు. ఏమండి మరి సరి అయిన తిండి లేనట్టుగానే ఉన్నారు. ఎందుకంటే వారు రోముల యొక్క పరిపాలనలో మరి వారు మగ్గుచున్నారు గనుక. As he is going through everywhere, what he could see is a social injustice where rich people were eating plenty. They are having a very what we call it tranquil life, and they're wasting the food. And here comes hundreds and millions of poor people who were not able to afford even a small piece of bread in their lives. ఆయన పిల్లరలాగు గ్రామాల్లోనూ ఆ యొక్క మరి పరిసర ప్రాంతాల్లోనూ తిరుగుచుండగా మరి చూసినట్లయితే
మరి సామాజిక అసమానతలు ఎంతగానో కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో సంపన్నులేమో విస్తారంగా మరి వారు తినుచున్నారు, త్రాగుచున్నారు, సంబరపడుచున్నారు, వారు మరి వ్యర్థపరుస్తున్నారు. కొంతమంది ఏమో అసలు తినటకే తిండి లేని పరిస్థితిలో వారు ఉంటున్న సంగతి ఆయన గమనించాడు. As Messiah, as a revolutionary leader, he will be definitely tempted. My brothers and sisters, all these poor people are suffering for food. Why can't I turn these stones to bread and give them? If their basic need is met, they will be satisfied. They have the food security. What is that we are talking so very much in our country when elections come? Food security, isn't it? మరి చూసినట్లయితే ఆహార భద్రత అంటారు కదండి. అందరికీ సమంగా ఆహారం అందాలి. ప్రతి దేశం కూడా ముఖ్యంగా వారి యొక్క ఎన్నికల సమయంలో ఈ విషయం గురించి మాట్లాడతారు. ఒకవేళ యేసుప్రభు ఇలాగూ శోధింపబడి ఉండవచ్చును. సమాజంలో చాలామంది మరి సరైన ఆహారం లేకుండా ఉన్నారు. కాబట్టి నాకు ఎక్కడ రాయి కనబడినా మరి రొట్టిగా మార్చేసి వాళ్ళని పోషించేస్తాను అని ఒక శోధన మరి లేదంటే అలాగో ఆలోచించి ఉండవచ్చునేమో. If I came for that mission, if I truly have that power, I would be tempted to walk in the streets of Mumbai, Dharavi and all these poor places in our country, and I want to just give bread here, take. ఒకవేళ యేసుప్రభు స్థానంలో నేనే కనుకుంటే, నాకే కనుక అటువంటి శక్తి ఉంటే ఏమండి, మరి ముంబై ప్రాంతంలో ధారావి స్లమ్స్ ఉంటాయి కదా, అక్కడ మరి పేద ప్రజలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెలన్నింటినీ రాళ్ళన్నింటినీ రొట్టెలుగా చేసేసి వాళ్ళకి ఆహారం ఇచ్చేసి వాళ్ళని మరి పోషించేసేవాడిని నేనైతే. If all their needs are met, then they don't need to fight, they don't need to steal, and because their needs are met. కాబట్టి ఆహారం అనే ప్రాథమిక విషయము వారి దగ్గర వారికి సమృద్ధిగా ఉన్నట్లయితే వారిలో గొడవలు తగ్గవచ్చేమో, వివాదాలు పెట్టుకోరేమో, ఏమండి అశాంతి కార్యాలు చేయరేమో అని నేను అనుకుంటాను. This is the temptation of every revolutionary leader. పిల్లరా, విప్లవకారులు ఆహార భద్రత విషయంలో ఏమండి ఇలాగూ మరి శోధించబడిన వారే. అందరూ కూడా విప్లవకారుడు, ఏ విప్లవకారుడైనా ఈ విషయంలో శోధింపబడిన వాడే. థ్యాంక్ యూ. So, Jesus the Messiah, he has also seen all the poverty, and he would be tempted as a Messiah and revolutionary leader. Just let me provide food and my mission is accomplished. యేసు ప్రభుకు పేరు ఉండనే ఉంది, ఈయన విప్లవకారుడని, ఈయన ఏమండి సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చాడని. కాబట్టి ఆయన కూడా శోధింపబడి ఉండవచ్చు. ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చేసి వీళ్ళకి ఆహారం ఇచ్చేస్తాను, వీళ్ళ సమస్య సగం తీరిపోతుంది అనుకుని శోధింపబడి ఉండవచ్చును. Devil wants to put our attention on the physical needs only, no, but he doesn't want us to give attention to the deeper spiritual and heavenly needs for us. పిల్లరా, అటువంటి మరి సమమైన శోధన మరి శోధకుడు మనకు కూడా కల్పిస్తున్నాడు. అత్యవసరమైన ఆధ్యాత్మిక విషయాలు, పరలోక సంబంధమైన విషయాల మీద ఎక్కువగా మనసు పెట్టకుండా ఈ లోక సంబంధమైన విషయాల కొరకే ఎక్కువ మరి సమయం వెచ్చించినట్లుగా అతడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. There are times Jesus fed 4,000, there are times he fed 5,000, he fed many people. మరి యేసు ప్రభు వారు వారికి భోజనం సమకూర్చాడు. ఒక సందర్భంలో 5,000 మందికి భోజనం పెట్టాడు, మరొక సందర్భంలో 4,000 మందికి ఆయన అద్భుతంగా ఆహారాన్ని ఆశీర్వదించి వారిని పోషించడం జరిగింది. In particular place we read that there were people who were running, going after him, finding where Jesus is going, because he would be giving food. మరి free food comes, so they were going. ఆ యొక్క అద్భుతం జరిగిన తర్వాత పిల్లలు రెండో రోజు తర్వాత రోజు వాళ్ళు యేసు ప్రభు ఎక్కడున్నాడా ఈయన మాకు మరలా ఆహారం పెడతాడేమో అని వెతుకుతూ ఆయన వెంబడి ఆయన కొరకు చూశారని మనం మరి చదువుతూ ఉన్నాం. And clearly we can see he discouraged them, do not follow me for food. అయితే ఆ సందర్భంలో ఆయన అంటాడు, ఇదిగో భోజనం కొరకు నన్ను వెంబడించకండి అని చెప్పకనే ఆయన చెప్పాడు. And there are various places he did not perform such miracles. మరి వాళ్ళకి అవసరం ఉన్నప్పటికీ అటువంటి అద్భుతాలు అనేకమైన చేయలేదు. ఏమండి ఆయన దాన్ని నిరాశపరిచాడు అన్నట్టుగా. People were following. మరి ప్రజలేమో జనసమూహాలు వెంబడిస్తూ ఉన్నారు. He came to become a Messiah. మరి ఆయన వెంబడిస్తూ ఈయననే మా మెస్సియా అనేసేవారేమో త్వరలో. And if he gives food, the following will be even much more. So easily he can become even Messiah. మరి నేను మెస్సియానని చెప్పుకుంటూ వారికి అలాగా ఆహారాన్ని మరి సమకూరుస్తూ ఉంటే త్వరలోనే ఆయనను మెస్సియా అని అంగీకరించేవారేమో, ఇంకా అనేక మంది జనసమూహాలుగా ఆయనను వెంబడించి ఉండేవారేమో. That is a temptation for him. అది ఒక రకంగా ఈ పద్ధతిలో కూడా నేను మెస్సియా అని చెప్పుకోవచ్చు కదా అని శోధించబడి ఉండవచ్చునేమో.
But Jesus did not give himself into it. అయితే అటువంటి శోధనకు యేసు ప్రభువారు లొంగిపోలేదండి. Because he knows the deeper need of the people, that they need to be connected to God, and that's why he said, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. అయితే పిల్లలు అటువంటి శోధనకు ఆయన లొంగిపోలేదు. మనుషుడు ఏమండి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండే మాట కూడా, నోట నుండి వచ్చే మాట కూడా అతడు అవసరము. దానిని బట్టే వారు ఆధ్యాత్మిక పరలోక సంబంధమైన విషయాల్లో ఎదుగుతారు అని ఆయన చెప్పుకొచ్చాడు. Dear members, let us look at our own lives also. What do we teach to our children? I remember being taught that if you don't study well, if you don't work well, you will beg and eat. So you need to study and work well, and so that you may have good food. మరి మనం కూడా పిల్లరా మన ఇళ్ళల్లో మన పిల్లలకు చెప్తూ ఉంటాం. నా విషయంలో ఇలాగ చెప్పారు ఏంటంటే, నువ్వు బాగా చదువుకుంటే బాగా బ్రతుకుతావు, లేకపోతే అందరిలాగా ఏదో మరి పని చేసుకుంటావు, మరి చాలా ఇబ్బంది పడతావు, నీ కనీస అవసరాలు తీరక అని చెప్పి We all encourage our children to study well and to get into great careers. మరి మనందరం కూడా మన పిల్లల విషయం ప్రోత్సహిస్తూ మీరు మంచిగా చదువుకోవాలి, మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, మంచి జీవితాలు కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ ఉంటాం. Which is very good. అది మంచిదేనండి, అలాగ చేయాలి కూడాను. But let me ask you this. అయితే ఇంకొక ప్రశ్న నన్ను అడగనివ్వండి. Are we at least encouraging them to pray at least once in a day at home? మరి ఆ చదువు విషయంలో శ్రద్ధ తీసుకుంటూ వారి భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్న మనము వారి ఆధ్యాత్మిక విషయాలైనటువంటి ఈరోజు బైబిల్ చదివావా నువ్వు, లేక ప్రార్థన చేసుకున్నావా అని కూడా అడగగలుగుతున్నావా? Are we just encouraging them, pushing them to go after the physical and worldly needs only? మరి ఈ యొక్క భౌతిక సంబంధమైన లోకపరమైన ఈ యొక్క గోల్స్ కొరకే, వీటి కొరకే అన్నట్టుగా వారిని ప్రోత్సహిస్తున్నామా? ఆధ్యాత్మిక విషయాలు కూడా వారిని ప్రోత్సాహపరుస్తున్నామా అనేది we need to introspect. How many of us are asking our children to just pick up their Bible and to read at least few verses a day? మరి ఎంతమంది మనము ఏమంటే తల్లిదండ్రులు ఉన్న మనం మన పిల్లలకు మీరు ఈరోజు బైబిల్ చదవాలి, కనీసం కొన్ని పారాగ్రాఫ్స్ అయినా, ఒక పేజీ అయినా, లేదంటే ఒక చాప్టర్ అయినా మీరు చదవాలి అని మనము వారిని బాధ్యతగా అడుగుచున్నాము. మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. How many of us are taking a moment to sit with them and to pray, or at least call them for prayer? మరి అలాగే మనము సమయం తీసుకొని ప్రార్థన చేసుకుందాం రండి, బైబిల్ చదువుకున్నాం రండి అని కొంత సమయం తీసుకుని వారితో మనము గడపగలుగుచున్నాము. Are we just putting them only in the race of finding best food, or we're also asking them to focus on the Lord, because man shall not live by bread alone but by every word that proceeds from the mouth of the Lord? మనము పరిశీలన చేసుకుని లోక సంబంధమైన ఆహారము అవసరాల కొరకే మరి మీరు అది చేయాలి ఇది చేయాలని ప్రోత్సహిస్తున్నామా, లేక అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రార్థనలు, వాక్యం చదువుట, కుటుంబ ప్రార్థన అనేటువంటి విషయాల్లో మనము వారిని ప్రోత్సహించగలుగుతున్నామా, ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. And then let's move how this temptation can be for the church. మరి అయితే ఇప్పుడు పిల్లరా ఈ శోధన సంఘానికి మనం ఎలాగూ మరి అనుకోవచ్చును? Very simple. ఎలాగంటే చాలా సులువు. Church is very much tempted and deviated and distracted after social work. పిల్లరా సంఘానికి ఈ శోధన ఎలా వచ్చిందంటే, మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, సమాజాన్ని ఉద్ధరించే పనులు చేస్తామని సంఘానికి శోధన ఎక్కువైంది. We raise funds and we go do charitable works. మరి మేము సంఘంలో డబ్బులు మరి సమకూరుస్తాము, బయటికి వెళ్ళి పేదవారికి ఆహారాన్ని, వస్త్రాన్ని ఇస్తాము అని చెప్పుకొస్తున్నారు. I'm not against charitable work. పిల్లరా ఆ యొక్క ప్రేమాయుత కార్యముల కొరకు, కనికర పరిచర్ల కొరకు నేను వాటిని మరి వ్యతిరేకించడం లేదు. We need to do charitable. మరి మనము చారిటీ వరకు మనం చేయాలి సంఘముగా. But the goal of the church is not charitable deeds. అయితే సంఘం యొక్క ముఖ్యమైన పని అయితే అది కాదండి, ఆ యొక్క ప్రేమాయుత కార్యములు కాదండి. And lot of us are tempted. Okay, I'm just doing some charity, I'm good, I'm doing some charity, our church is good. We are getting into such a notion, that's that understanding. That is where the temptation is, and we have given ourselves into the temptation. సంఘానికి ఈ శోధన మనం అన్వయించుకుంటే పిల్లరా, నేను ఈ యొక్క కనికర పరిచర్యలు చేస్తున్నాను, ఏమండి మరి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ఇది నాకు సరిపోతుంది అనేటువంటి శోధన సంఘానికి ఎదురవుతూ ఉన్నది. I asked a Christian friend of mine, why don't you come to church? మరి నేను నా క్రైస్తవ స్నేహితుడు ఒక ఆయన్ని అడిగాను, చర్చికి రావచ్చు కదా బాబా అని అడిగాను. And he said, oh, I'm doing good things only. Every time I go pass by near the signals, I give 10 rupees, 20 rupees donation to these beggars. So I'm doing good. Don't think that I'm not spiritual. Don't think I'm not religious. I do these. Definitely God blesses me because of that. That is the temptation we are going through. And if we don't teach to our children, that is the temptation. In fact, that is the track we are putting our children to go forward.
ఆ స్నేహితుడు అన్నాడు కదా, నన్ను మరీ అంత భక్తి లేనివాడుగా చూడకు, నాకు కూడా దేవుడు అంటే భయం ఉంది. నేనేం చేస్తున్నాను తెలుసా, మరి రోడ్డు వెళ్ళిపోయేటప్పుడు ఆ సిగ్నల్స్ దగ్గర మరి అక్కడ రోడ్డు పక్కన ఉండే భిక్షగాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నాను. ఈ విషయాన్ని బట్టి దేవుడు నన్ను ఎంతగానో దీవిస్తాడు అన్నట్టుగా చెప్పుకోవచ్చాడు. పిల్లరా, ఇది సంఘానికి వ్యక్తులకు ఉండేటువంటి శోధన. నేను మంచి పనులు చేస్తున్నాను కదా, లేదంటే వారికి సహాయం చేస్తున్నాను కదా, అది సరిపోద్దేమో అనే శోధన మన దగ్గరికి దాకా వచ్చేస్తుంది, రావచ్చు, మన పిల్లల దగ్గరికి కూడా రావచ్చు. మరి ఎవరికి వారే ఇవి మరి పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. And next temptation is written from verse 5 to 7. మరి తర్వాతి శోధన మనం గమనించినట్లయితే పిల్లరా 5, 6, 7 వచనాల్లో దాన్ని మనం చూస్తూ ఉన్నాము. The tempter has taken Jesus to the what you call to pinnacle of a temple. మరి ఆ యొక్క దేవాలయపు శిఖరానికి ఆయనను తీసుకుని వెళుతుంది. And asked him, jump yourself from here. And it is written in the scriptures, he shall send his angels to charge over you lest you dash your foot against any stone. మరి దేవాలయపు శిఖరం మీదకి ఆయనను ఏమంటే పరిశుద్ధ పట్టణానికి ఆయన తీసుకుపోయి దేవాలయ శిఖరం ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దుముకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందరు అని రాయబడి ఉన్నదని యేసు ప్రభుతో శోధకుడు చెప్తూ ఉన్నాడు. This time dramatically it is explained. పిల్లరా, ఇది చాలా మరి వర్ణనాతీతంగా, మరో మాటలు చెప్పాలంటే నాటకీయంగా ఏమండి ఇది వర్ణించబడింది లేక రాయబడింది. This temptation would be simply like this. మరి ఈ యొక్క శోధనను మన మాటల్లో చెప్పుకోవాలంటే, we try to test God and tempt God. మనము దేవుని పరీక్షకు పెడతాము, దేవునిని శోధిస్తూ ఉంటాము. As children they pray, God, if you help me to get a 9.5 in my exams, then I will come to church every Sunday without fail. This is a temptation. We are testing God. మనం ఎలా పరీక్ష పెడతామంటే, లేదంటే శోధిస్తామంటే, 9.5 10 అడగొచ్చు కదా. ఓకే, సో ప్రభా నాకు 9.5 10 గ్రేడ్ ఇచ్చేస్తే నేను అసలు మా మమ్మీ డాడీ చెప్పకుండానే చర్చికి వచ్చేస్తాను ప్రభా, ఫెయిల్ కాకుండా, లేదంటే ఏ వారం మానకుండా వచ్చేస్తాను ప్రభా అని అనుకుంటాం. God, please show me a sign. ప్రభా నాకు ఒక సూచన చూపించు. God, show me a sign whether I should marry this girl or that girl. మరి ఈ రకమైన టెంప్టేషన్ కూడా ఉంటుంది కదా, లేదంటే పరీక్ష ఉంటుంది కదా, ప్రభా నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, ఆమెను వివాహం చేసుకోవాలా, ఈయన్ని వివాహం చేసుకోవాలా అనే దేవుడికే టెస్ట్ పెట్టే ఒక విధానము. Before going to any interview, we pray and say, God, please show me the sign. The moment I go out, some good news, some good people should come to me, then it is a good sign for me that I am going to get the job. మరి ఏదైనా ఉద్యోగాల కొరకు ఉద్యోగార్థులు ఎవరైనా ఆ యొక్క ఇంటర్వ్యూకి ముఖాముఖికి వెళుతున్నారు అనుకోండి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ప్రభా నేను వెళ్ళగానే వాళ్ళ కృప నా మీద ఉండాలి, లేదంటే ఏదైనా ప్రత్యేకంగా ముఖ్యమైన వ్యక్తులు, లేదంటే ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉండాలి ప్రభా అని ఇలాగ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. I had also gone through similar temptations before I go to preach I was preaching in some charismatic groups previously. So before I go and preach, I was praying in myself, God, when I go there, at least one miracle should take place. మరి నేను కూడా పిల్లరా ఈ ప్రసంగాలకి వేరు సంఘాలకు వెళుతున్న సమయంలో ఇంతకుముందు ఇలా ప్రార్థన చేసేవాడిని, ప్రభా నన్ను వాక్యానికి పిలిచారు, నేను చెప్పబోతున్నాను, కనీసం ప్రభా వాక్యం అయ్యేలోపు ఒక్కరికైనా అద్భుతం జరగాలి ప్రభా అని ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. People go to crusade meetings and they say, oh, the preacher should call my name. మరి మన క్రైస్తవులు ఏమనుకుంటారంటే, సభలకు మహాసభలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ప్రవక్త వస్తున్నారంట, ఆయన పేర్లు పిలుస్తాడంట, ప్రభా నా పేరు పిలవాలి నాయనా, నన్ను పిలవాలి నాయనా అని అనుకుని వెళ్తూ ఉంటారు. We always tempt God. పిల్లలు ఇలాగ మనము దేవునిని పరిశోధనకు పెడతాము, దేవుణ్ణే పరీక్షిస్తాము. If the miracle happened, then we believe in God. మరి ఫలానా అనుకున్నది జరిగితే, అద్భుతం జరిగితే అప్పుడు నేను దేవుణ్ణి విశ్వసిస్తాననేటువంటి పరీక్ష. If the miracle didn't happen, I don't believe God. అయితే ఒకవేళ అనుకోని విధంగా అది జరగలేదు అనుకోండి, ఇక దేవుడి యందు విశ్వాసమే ఉంచమన్నట్టుగా. And there many people in our own surroundings, in our own circle, who left believing in God because they did not experience a miracle in their lives. కాబట్టి ఇలాగూ పిల్లరా ఏమంటే దేవుణ్ణే పరీక్షకు పెట్టి ఒక అద్భుతాన్ని పొందుకోలేని వారు అనేక మంది మన చుట్టూతా ఉంటారు, మన యొక్క పరిధిలో సర్కిల్స్లో ఉంటారు. వారు దేవుని వెంబడించడం మానుకున్న వారు ఒకరో ఇద్దరో మనకు తెలిసే ఉంటారు. And there are so many preachers who are running after miracles. అలాగే బోధకులు కూడా పిల్లరా అద్భుతాలు జరుగుతాయి రెండోహో అని చెప్పేవారు కూడా బోధకులు అనేక మంది want to వచ్చారు. perform miracles. మరి వారు కూడా అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. When the miracles are not happening, at least they want to fake the miracle. ఒకవేళ దైవశక్తితో అద్భుతాలు మహత్కార్యాలు జరగలేదనుకోండి, కనీసం
ఏమంటే నటన రూపంలోనైనా ఏమంటే ఉత్తొత్తి అద్భుతాలైనా చేసేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. Miracles are a great temptation to get attention and limelight. పిల్లరా, ఎందుకంటే ఈ బోధకుల విషయంలో మనం గమనిస్తే ముఖ్యంగా సేవకులు అనేటువంటి వారు, పాస్టర్లు అనేటువంటి వారు, వారి పరిచర్లో ఏదైనా ఒక అద్భుతం జరిగిందనుకోండి, వారు ప్రవచించింది ఏదైనా జరిగిందనుకోండి, వారికి వచ్చే పేరు ప్రఖ్యాతులు మామూలుగా ఉండవు, వారు వెంటనే ప్రసిద్ధి అయిపోతారు అనేటువంటి ఒక శోధన వారికి ఉంటుంది. For Jesus it is a great temptation. పిల్లరా, యేసు ప్రభువు కూడా ఇది ఒక గొప్ప పరీక్షయే. He performed so many miracles. మరి ఆయన చాలా అద్భుతాలు చేశాడు కదా. Looking at miracles, so many people followed him. మరి ఆయన చేసిన అద్భుతాలు మహత్కార్యములను చూసి అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించారు. And he's a revolutionary leader, wants to be Messiah. It's the best thing because millions of people are following him. It will make his work easy to become the Messiah for the nation. మరి కాబట్టి ఆయన అద్భుతాలు చేశాడు, ఏమండి ఆయన సమాజోద్ధరణకు వచ్చాడు, విప్లవాత్మకమైన నాయకుడిగా ఉన్నాడు. ఇలాగ వారికి అద్భుతాలు చేసేస్తూ ఉంటే ఆయనను వెంబడించే వారు పెరిగిపోదురు. ఆయన చేయాలనుకున్న మెస్సియా కార్యము త్వరగా అయిపోతుందనే శోధన వచ్చిందేమో. It can be temptation for Jesus. Okay, let me go and perform this miracle in Jerusalem, in Sanhedrin, so that all Jerusalem will follow me. కాబట్టి యేసు ప్రభు కూడా ఇలాగ అనిపించి ఉండవచ్చునండి, మనకు తెలియదు పిల్లలు. ఏంటంటే నేను యెరూషలేము దేవాలయం దగ్గర అద్భుతాలు చేస్తాను, అందరినీ నేను మెస్సియాని ఒప్పించుకుంటాను, లేదంటే వారి యొక్క చట్టసభ అయినటువంటి సన్హెద్రిన్కి వెళ్తాను, అక్కడ అద్భుతాలు చేస్తాను, వారందరూ నా యందు విశ్వాసం ఉంచేస్తారు అని అనిపించిందేమో. But Jesus did not do that. అయితే అలాగూ ఆయన ఏనాడు ప్రయత్నం చేయలేదు, అలాగూ చేయలేదు. And there are places where he said it is written he could not perform miracles. మరి మనకు బైబిల్లో ఏం కనబడుతుందంటే దానికి వ్యతిరేకంగా ఫలానా చోట ఫలానా ప్రాంతంలో ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు అని చదువుతూ ఉంటాం. And we read certain places where people demanded for, Pharisees asked for a sign. He did not show any sign. The moment if he had shown the sign, the Pharisees may follow him, but he did not want to choose such a following. మరి అయితే పిల్లరా, మరికొన్నిసార్లు ఏం జరిగిందంటే కొన్ని స్థలాల్లో ఆయన అద్భుతాలు చేయలేకపోయాడని చెప్పబడింది. మరికొన్ని స్థలాల్లో శాస్త్రులు లాంటి వారు లేక పరిసయ్యులు లాంటి వారు ఒక అద్భుతం చేయి, ఒక సూచక్రియ చేయి, మేము నీ యందు నమ్ముతామంటే ఆ వారిని కూడా ఆయన మరి నిరాశపరచుడు. అట్లా చేయలేదు, నేను అద్భుతం చేస్తే మీరు నన్ను వెంబడిస్తే మీ వెంబడింపు నాకు అక్కర్లేదని చెప్పాడు. Herod Antipas asked him perform miracles. మరి హేరోదు అంతిపై అనేవాడు ఏమండి ఒక అద్భుతం చేస్తే చూడాలని ఎంతగా ఆశపడ్డాడు, కానీ if he performed he might have submitted himself to Jesus. మరి హేరోదు ముందు ఏమండి ఆయన అద్భుతం చేసి ఉంటే మరి హేరోదు ఆయనకు మొక్కేవాడేమో బహుశా. And he doesn't need to go through all this suffering. మరి హేరోదు ఆయనను ఆ యొక్క శిక్ష నుండి తప్పించేవాడేమో, మనకు తెలియదు. ఈ శోధన, ఈ శ్రమలు ఏమండి యొక్క మరి బాధ అంతా కూడా ఆయన తప్పించుకుని ఉండేవాడేమో. కానీ అటువంటి శోధనకు ఆయన లొంగలేదు. Even look at his crucifixion. మరి ఆయన తన యొక్క సిలువ శ్రమలను కూడా చూస్తే as he was hanging on the cross, మరి ఆ యొక్క సిలువలో వేలాడుతూ పిల్లరా శ్రమనందుచు సిలువలో వేలాడుతూ ఉండగా కూడా the Sadducees and all came and said, you said you are Messiah, save yourself, perform a miracle here. If Jesus did a miracle there, just imagine how the story would have been. మరి సిలువలో వేలాడుతూ శ్రమనందుచున్నప్పుడు కూడా పిల్లరా అక్కడ ఉన్న కొంతమంది ఆయన అడుగుతారు, ఇదిగో నీవు దేవుని కుమారుని అంటున్నావు కదా, మెస్సియా అని అంటున్నావు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, ఏమంటే మేము నిన్ను నమ్ముతాము అని అన్నారు వాళ్ళు. And he did not give himself to that temptation. అటువంటి శోధనకు కూడా పిల్లరా ఆయన లొంగలేదు. And Jesus never wanted to be recognized for the miracles he did, but he wanted to be recognized for the shameful death he had on the cross, and even after 2000 years. పిల్లరా 2000 సంవత్సరాలుగా ఆయన ఒకే ఒక కోరిక ఏమిటంటే అద్భుతాలను బట్టి ఆయన గుర్తించబడాలని కోరుకోలేదు, మహత్కార్యం బట్టి ఆయన గుర్తించబడాలని కోరుకోలేదు, కానీ సిలువలో శ్రమనందుచు ఏమండి బాధనందుచు ఏమండి రక్తము కారుస్తున్న రక్షకుడిగా తనను గుర్తించుకోవాలనే ఆయన ఎక్కువగా కోరుకున్నాడు. Even today we remember his death, but we don't celebrate his miracles. We celebrate his death, burial and resurrection. దానికి తగ్గట్టుగానే మనం కూడా ఆయన అద్భుతాలను మరి తెలుసుకుంటాము, మరి చదువుతాం తప్ప వాటిని మనము మరి ఘనంగా సెలబ్రేట్ చేసుకోము. కానీ ఆయన యొక్క మరణము నుండి శ్రమలు పునరుత్థానము వీటిని మనము ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. What is happening around us? మరి మన చుట్టూ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో preacher who has a power of discernment, preacher who has prophetic vision, power for prophetic visions, preacher who has healing power. Are we not getting these
or in big bold letters on the billboards. కాబట్టి పిల్లరా, అయితే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటండి? మీరు వారి ప్రకటనలను చూడండి, వారి వాల్ పోస్టర్స్ చూడండి, వారి బిల్ బోర్డ్స్ చూడండి. అనగా వారి యొక్క ప్రకటనలను చూస్తే, ఇదిగో ఈయనకు అన్ని వరాలు ఉన్నాయి, లేదంటే ఈయనకు ప్రవచన వరం ఉన్నది, ఈయనకు ఇదిగో వివేచన ఆత్మ ఉన్నది, ఈయనకు స్వస్థపరచు ఆత్మ వరం ఉన్నది అని ప్రకటించుకోవడం అనే ఈ కాలంలో మనం చూడడం లేదా? And some say our church only has the best word of God. మరి కొంతమంది ఇంకో కొంచెం ముందుకు వెళ్ళి ఏమంటారంటే, ఇదిగో మా సంఘంలో మాత్రమే నిజమైన వాక్యం బోధిస్తున్నాము అని చెప్పుకోవడం దాకా వెళ్ళిపోయారు. We have AC church. మా దగ్గర ఎయిర్ కండిషన్ మరి చర్చి ఉన్నది అంటున్నారు. We seek attention in wrong places. పిల్లరా, చెప్పుకోకూడని విషయాలు చెప్పి ప్రజల యొక్క గమనాన్ని, వారి అటెన్షన్ను మరి ఈరోజు కోరుకుంటున్న దినాల్లో మనం ఉన్నాము. And Jesus was tempted, but he did not give himself to it. పిల్లరా, యేసు ప్రభు కూడా ఇటువంటి శోధనలు ఎదురైనాయి, కానీ ఆయన ఎన్నడూ వాటికి లొంగలేదు, వాటికి తల వగ్గలేదు. What about you and me, my brother? అయితే ఈ సమయంలో పిల్లరా, మన దాకా వస్తే మరి నీవేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాము? Are we testing God? దేవుణ్ణి మనం ఏమన్నా పరీక్షకు పెడుతున్నామా? Are we tempting him for miracle? మరి ఒక అద్భుతం చేయు ప్రభువా అని దేవుణ్ణే పరీక్షకు గురి చేస్తూ ఉన్నామా? Are we tempting God for logic? మరి ఏదో తంత్రం జరిగిపోవాలి, అనుకోనిది ఏదో జరిగిపోవాలి అని లాజికల్గా ఆయనను పరీక్షకు పెడుతున్నామా? So no temptation for logic or magic are accepted in the sight of the Lord. దేవుని దృష్టిలో పిల్లరా, జరగకూడదు జరిగిపోయాలనే అద్భుతము ఏమండి, లేదంటే అనుకోని విధంగా అయిపోవాలనేటువంటి ఆ లాజిక్లు, మ్యాజిక్లు, వీటిని పరీక్షకు మనం పెట్టకూడదు. Jesus did not give himself to it. యేసు ప్రభు కూడా పిల్లరా, తనకి ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ లాజిక్లకి, మ్యాజిక్లకి, శోధనకు ఆయన లొంగిపోలేదు. And the third temptation is this. మరి అయితే మూడవది కూడా మనం చూసినట్లయితే, and the devil tempted him, all these kingdoms are given to me, if you bow down to me I will give them to you. మరి అక్కడ అంటాడు, ఇదిగో నీవు నాకు మొక్కినట్లయితే ఈ లోక రాజ్యములని నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇస్తానని ప్రభువుకు శోధకుడు చెప్తూ ఉన్నాడు. It is a great temptation to discuss for itself in a sermon, so what we'll do, we'll discuss about the third one later. So for today, two temptations for us. Number one, are we focusing on the substantial needs of our lives or on the just physical momentary needs? పిల్లరా, ఈ రోజుకి నేను మరి యేసుప్రభుకి ఎదురైన రెండు శోధనలతోనే మనం ఇక్కడ ముగించుకుంటూ ఉన్నాము. మూడవది దానికదే ఒక ప్రసంగం అవుతుంది, మరెప్పుడైనా దాన్ని మనం చూద్దాము. కాబట్టి పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, భౌతిక అవసరాల కొరకే ప్రభును మనం వెంబడిస్తున్నామా, లేదంటే నిత్యత్వపు విలువలు కలిగిన ఏమండి పరలోక సంబంధమైన విలువల కొరకే మనం ప్రభుని వెంబడిస్తున్నామా అనేది మనం మరి మన పిల్లలకు మనము ఏమంటే ఏమి నేర్పిస్తూ ఉన్నాము? నిత్యత్వ విలువలు, లేదంటే ఆ నిత్య విలువలు కలిగిన విషయాలనే నేర్పిస్తూ ఉన్నామా? And second temptation is, are we seeking attention with miracles or education or with what the assets that we have, or we want to be known for the humility, for the love, for the sacrificial love, just as Jesus, who did not give himself for miracles, but he wanted to be known for his suffering and love and death, and which he succeeded. పిల్లరా, ఇక్కడ గమనించాల్సింది రెండవ ఆ యొక్క శోధనలో ప్రభువారు తనను తాను ఒక బాధింపబడుతున్న సేవకుడిగా, ఏమండి శ్రమనందుచున్న రక్షకుడిగా తెలియజేసుకున్నాడు. అట్లాగే మనం కూడా ఏమండి మరి తగ్గింపుతో, దీనత్వముతో ఉండడానికి నేర్చుకుంటున్నామా, లేదంటే ఫలానా జరిగిపోవాలి, జరగకపోతే నేను ప్రభుని వెంబడించనని ఆ యొక్క విధానంలో మనం ఉంటున్నామా? మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. May the Lord grant his grace so that we may overcome this temptation individually and as a church together. మరి సంఘముగాను అలాగే వ్యక్తిగతంగాను ఇటువంటి శోధనలు ఏవైనా ఎదురైతే దేవుడే వాటిలోంచి బయటపడడానికి మనకు సహాయము చేయునుగాక, ఆయన కృప సహాయము చేయునుగాక. ఆమేన్.